మమ్మల్ని ఎలా బీజేపీతో కలుపుతారంటూ సిపిఎం ఆగ్రహం వ్యక్తం చేసింది కాంగ్రెస్ పార్టీ మీద. ఉమ్మడి వ్యవహరించడానికి విపక్ష ఇండియా కూటమి సోమవారం ఢిల్లీలో సమావేశం కాబోతున్న తరుణంలో భాగస్వామి పక్షాల మధ్య వైరుధ్యాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తమిళనాడులో ఇటీవల పరిణామాల దృష్ట్యా సమావేశానికి తాము హాజరు కాబోమని డీఎంకే ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. కేరళలో శాసనసభ ఎన్నికల సమయంలో వామపక్ష కూటమికి బీజేపీతో అవగాహన ఉండేదని కొందరు కాంగ్రెస్ నేతలు పదే పదే చెప్పడం మీద వివరణ ఇవ్వాలని సిపిఎం తాజాగా డిమాండ్ చేసింది. ఘాటైన పదజాలంతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ లేఖ రాసి కూటమి పక్షాలన్నింటికీ దాని ప్రతులు పంపించారు. ప్రధాని మోడీకి కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్కి మధ్య రాజకీయ అవగాహన ఉండేదనే ప్రచారాన్ని కాంగ్రెస్ ఒక పథకం ప్రకారం నిర్వహించిందని దానిలో ఆరోపించారు. ఖర్గే, రాహుల్ గాంధీ అలా మాట్లాడడం ఏంటని తప్పుపట్టారు. జార్ఖండ్లో రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ తీరు ఏకపక్షంగా ఉందంటూ జేఎంఎం అభ్యంతరాలు లేవనెత్తింది. ప్రణవ్ ఝా అనే నేతను 2 స్థానాల్లో ఒకదానికి ఎంపిక చేయడం తప్పుపట్టింది. నిజానికి రెండింటిలోనూ తామే పోటీ చేయాలని జేఎంఎం భావించింది. ఈ 3 పార్టీలు అలా తప్పుపడుతుండడం కూటమికి ముఖ్యంగా కాంగ్రెస్కి ఇబ్బందిగా మారింది.